ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు గుంటూరు మిర్చి యార్డుకు వచ్చే రైతులకు ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉచిత భోజనం పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. ఈ సౌకర్యంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డుకు నిత్యం వేల మంది రైతులు వస్తుంటారు. పండించిన పంటను విక్రయించుకుని వెళ్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న రైతులకు మిర్చి యార్డు పరిసరాల్లో సరైన భోజన వసతి లేకపోవడం, ఇతరత్రా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచిత భోజన పథకం ప్రారంభించారు. జనవరి నుంచి మే వరకు మిర్చి అమ్మకాల సీజన్ ఉంటుంది. ఈ 4-5 నెలలు రైతులకు మిర్చి యార్డుల్లోనే ఉచితంగా టిఫిన్, మధ్యాహ్న భోజనం అప్పటి నుంచి అందిస్తూ వస్తున్నారు. ఈ సీజన్లోనూ సంక్రాంతి ముగిసిన తర్వాత మార్కెట్కు వచ్చే సరుకు పెరిగింది. రాయలసీమ జిల్లాలు, తెలంగాణ నుంచి రైతులు ఇక్కడికి వస్తుంటారు. దీంతో ప్రభుత్వం ఉచిత భోజన పథకాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత, గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే రైతులు బస చేసేందుకు ₹2 నామమాత్రపు ఛార్జీలతో విశ్రాంతి భవనం అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగా పేరెనికగన్న గుంటూరు మార్కెట్ యార్డులో భోజనశాల మరియు పలహారశాల ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరికీ ఉపయోగపడే విధంగా వారికి ఎటువంటి అసౌకర్యం లేదా ఇబ్బంది తలెత్తకుండా, నాణ్యతా పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా భోజన సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ సీజన్ మొత్తం ఇది కొనసాగుతుంది. రైతులు ఈ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఇక్కడికి వచ్చే రైతులకి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ఇవి రెండు కూడా పూర్తిగా ఉచితంగా మార్కెటింగ్ శాఖ గౌరవ మంత్రివర్యులు అలాగే డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారంతో మార్కెట్ యార్డ్ యొక్క ఖర్చుతో రైతులకి ఉచిత భోజనాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైతు ఎవరైనా కానీ కేవలం నామాత్రపు ₹2 చెల్లించి ఫుల్లీ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ గెస్ట్ హౌస్ ద్వారా, అంటే ఇప్పుడు కర్నూలు కానీ వేరే జిల్లాల నుంచి కానీ వచ్చిన వాళ్ళు రాత్రి ఇక్కడ బస చేయాలనుకుంటే వారికి ₹2కే ఏసీ గెస్ట్ హౌస్ ప్రొవైడ్ చేసి వారి కోసం ఈ సౌలభ్యం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యార్డుకు సరుకు తీసుకొచ్చిన రైతులు వారు సరుకు దించిన దుకాణం వారు ఇచ్చే పట్టీని చూపితే టోకెన్లు అందిస్తారు. ఆ టోకెన్లతో ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం చేయవచ్చు. యార్డు ప్రాంగణంలో ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. ఈ గుంటూరు మిర్చి యార్డుకి రాష్ట్ర నలుమూల నుంచి వస్తూ ఉంటారు రైతులు. వాళ్ళకి బయట వెళ్లి భోజనం ఇబ్బంది పడకుండా యార్డు సిబ్బంది ఈ ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించారు. ఇది చాలా మంచి విషయం. ఉదయం ఇడ్లీ, టమాటా బాత్ ఆరు ఉప్మా, మధ్యాహ్నం వచ్చేసి వైట్ రైస్, పప్పు, ఒక ఫ్రై, కర్రీ, సాంబారు, పెరుగు, వడియాలు. ఇది సీజన్ పూర్తయ్యే వరకు ఉంటుంది సార్. రైతులందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఉచితంగా ఆహారం అందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రాలయం చాలా బాగుంది, రుచికరంగా బాగుంది. రైతులు చాలా మేలు. బయట మినిమం అంటే 100 పైన అవుతుంది. దీనివల్ల చాలా మేలు. ప్లస్ రైతుకి ఇంత టేస్ట్గా లేవు బయట పోవాలంటే ఇబ్బంది. ₹100 పైన చేస్తారు భోజనం. స్వీట్ పెట్టారు, ఓ గుడ్డు, అన్నం, పప్పు, 2 రకాల కర్రీ చేశారు. చాలా బాగుంది. ఏటా 70,000 నుంచి 1,00,000 మంది రైతులు ఈ ఉచిత ఆహార పథకాన్ని వినియోగించుకుంటున్నారు. మార్కెటింగ్ శాఖ ఒక భోజనం, అల్పాహారానికి ₹132 వెచ్చిస్తోంది. మిర్చి యార్డుకు వచ్చే ఆదాయం నుంచే వీటిని చెల్లిస్తున్నారు.